శంకర్ హిల్స్ అని ఒక దగ్గర రైతులు ఏం చేశారు, ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితమే ఫ్లాట్ చేసి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఆ ఫ్లాట్ల రూపంలో మార్చినట్టు కొనుక్కున్నారు. ఎప్పుడైతే ధర 2018 ఎంట్రీ ఇచ్చిందో ఈ శంకర్ హిల్స్ కాస్త మళ్ళీ ఎకరాల్లో మారిపోయింది, ఒక ల్యాండ్ లార్డ్స్కి ఇచ్చేసారట మొత్తం అంతా కూడా. వాళ్ళు ఇప్పుడు 400 మంది ఈడీ ఆఫీస్ చుట్టూ ఎదురు చూస్తున్నారు. అంటే ఎట్లా మారిందనంటే అమయ్ కుమార్ మార్చేసిండు. సో ఇటువంటి ల్యాండ్స్ అన్ని మారుతున్నాయి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే ఆ రోజు దీనికి ఒక కట్టుబడి, ఒక కథ, ఒక కార్ఖాన ఏం లేదంటారా? రాజ్యాంగం అనేది అమలైంది అప్పుడు. ఎక్కడ రాజ్యాంగం? కేసీఆర్ ఏదంటే గదే, కేటీఆర్ ఏదంటే అదే, కవిత ఏదంటే అదే. వాళ్ళకి హెలికాప్టర్లో పోయి ఈ భూమి కన్ను పడ్డదంటే ఆ భూమి ఎట్లా స్వాహా చేసుకోవాలి, భూమిని మింగిన అనకొండాలు వీళ్ళంతా దుర్మార్గులు వీళ్ళు. అట్లా మింగిరు. దానికి వీళ్ళకి ఎస్మెన్లో కావాల్సినటువంటి ఆఫీసర్లను పెట్టుకున్నారు. లేకపోతే వీళ్ళకి ఎక్కడికెళ్ళి ఇవన్నీ పైసలు రాత్రి నువ్వు ఏదన్నా చూడు, ఎక్కడ ఏ కోణంలో చూసినా కానీ. ఇప్పుడు మొన్న ఏదో వక్ భూమి అంటే ఎక్కడో 280 ఎకరాలంట, అందులో కొంత ఆపోజిషన్ ఉన్నారట, వీళ్ళు ఉన్నారట, అందరు కలిసి ఉన్నారట. ఇట్లా వీళ్ళు కానీ వాళ్ళు కలిసినవి మాత్రం ఇప్పుడు బయటికి రావు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్లా రాజకీయ కులమంతా ఒకటే పోయి పబ్లిక్ను మోసం చేయాలి. గవర్నమెంట్ ఆస్తి అంటే ప్రజల ఆస్తి పరాయమాల అప్నా తీసుకొని లోపటేసుకోవాలి. సర్కార్ భూములన్నీ లోపటేసుకున్నారు. అందరు కలిసి ఉన్నది బయటికి రావు. కొద్దిగా అటు ఇటు ఉన్నోని పేదోని సంబంధించినటువంటి బయటికి వస్తుంది. అక్కడక్కడ వచ్చిన దాన్ని కూడా ఏమన్నా లావాదేవీలు జరిగితే కాము చూపుకుంటారు.